హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే అలసంద గారెలు చేస్తున్నానండి. ఇదిగోండి, అలసందలు అయితే నేను పావు కేజీ తీసుకొని 1 అవర్ నానబెట్టుకున్నాను. ఇదిగోండి, ఇలా వస్తాయి ఉబ్బి. ఇప్పుడు ఇవి రెండు సార్లు శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. వాటర్ మొత్తం తీసేసి ఇందులో వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క వేయాలి. మూత పెట్టేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎక్కువ లేకుండా. ఇదిగోండి, చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో తీసుకుందాం. ఇదిగోండి, ఇందులో 2 ఆనియన్ కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఇందులో కరివేపాకు వేయాలి, కొంచెం కొత్తిమీర వేయాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ కారం వేయాలి. అన్నీ కలుపుకోవాలండి కలిసేటట్టు. వెలిగించి బాండి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిందో లేదో చూద్దామండి. ఇదిగో ఆయిల్ కాగిపోయిందండి. ఇదిగోండి, కొంచెం పిండి తీసుకొని ఇలా వేసుకొని గారెల్లా వేసుకోవాలి. ఇలా వదలాలి. అన్నీ 1 బై 1 ఇలానే వేసుకోవాలండి. అన్నీ చూడండి, అన్నీ ఇలానే వేసుకోవాలండి. వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేయకూడదండి, మాడిపోతాయి. ఇవి వెంటనే ఫ్రై అవుతాయి. మిరప గారెల్లా కాదండి, వెంటనే ఫ్రై అయిపోతాయి. హెల్త్కి చాలా మంచిదండి. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళు ఈజీగా చేసుకొని తినే స్నాక్స్ అండి ఇది. ఉదయం పూట టిఫిన్లోకైనా సాయంత్రం స్నాక్స్లోకైనా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. ఇదిగోండి, ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, రెడీ అయిపోయాయండి. అలసంద గారెలు రెడీ అయిపోయాయి. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. పల్లీల చట్నీ చేశానండి. టేస్ట్ చాలా బాగుండిద్ది. చికెన్లోకైనా పల్లీ చట్నీలోకైనా చాలా బాగుండిద్ది. చూడండి, ఇలా వచ్చాయి. సింపుల్గా చేసుకోవచ్చు. హెల్తీ ఫుడ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.